ఓ పోడు రైతుకు జరిగిన అన్యాయంపై సిపిఎం నాయకులు గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమనకు చెందిన పోడు భూమిలోని మామిడి చెట్లను ఫారెస్ట్ అధికారులు జేసీబీతో తొలగించడాన్ని వారు ఖండించారు. ఇక దీనికి నిరసనగా రైతులతో పాటు తొలగించిన మామిడి మండలంతో ధర్నా చేపట్టారు. ఇక బాధితులకు సాంఘికంగా నిలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ రైతు ఒడ్డెర కులానికి చెందినవాడు. గత 40 సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాడు. జేసీబీతో తొలగించి, ఎందుకంటే మామిడి చెట్లుంటే ఇది పాత భూమి అని చెప్పి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను మానవాళ్ళు లేకుండా తీసి ఫారెస్ట్లో పారేశారు. ఆ సంబంధించినటువంటి ఫోటోలు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ అధికారి రేంజర్ గారు నియంతగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో దేశంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఇక్కడ ఈ అధికారి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా పోడు రైతు భూమిని గుంజుకొని వాళ్ళ దౌర్జన్యంగా ఆ రైతుకు నష్టం చేస్తున్నదాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారికి మేము ఊట్నూరులో కలిసి దరఖాస్తు ఇచ్చాం. ఇక్కడ వచ్చినటువంటి మంత్రి జూపూడి కృష్ణారావు గారికి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చారు. వాళ్ళకి మేము దరఖాస్తు ఇచ్చాం. మేము ఇప్పటికే కలెక్టర్ అందరి చుట్టూ తిరిగాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించడం లేదు. ఎమ్మెల్యే గారు ఈ భూమిని సందర్శించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 5-6 సార్లు మేము చెప్పాం, కానీ ఎమ్మెల్యే గారు పోడు భూమి దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో లేడు. ఈయన చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి రేంజర్ వినేటటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం లేడు. ఈ రేంజరు మొత్తం ఫారెస్ట్ శాఖకు తెలంగాణకి అధికారిని అని అనుకుంటున్నాడు, కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ ఇదే భూమిలో మొక్కలు నాటితే సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేసి ఇప్పించాం. ఈ అధికారికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఎందుకంటే ప్రజలంతా ఒకవైపు ఉంటే ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఏమాత్రం బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.